ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జన్మభూమి కమిటీల హవా మొదలవబోతుందా? అది కూడా రేపటి నుంచే ప్రారంభం కాబోతుందా? ఈ అంశానికి సంబంధించి అనేక రకాల వార్తలు విపరీతంగా వినపడుతున్నాయి, హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత పిలిపించారు. పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కీలక నాయకులు కమిటీలుగా ఏర్పడి పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని పర్యవేక్షించాలి. ఏంటి కమిటీలు? కమిటీలకు సంబంధించినటువంటి అంశాలేంటి, విషయాలేంటి అంటే, పేరు మార్పుతో మార్చుకున్న కొత్త రూపంతో జన్మభూమి కమిటీలు మళ్ళీ రంగప్రవేశం చేయబోతున్నాయా? అవుననే వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తి చేశారని చెప్తున్నారు. అంటే పార్టీ అధినేత, ఎల్లో పార్టీ అధినేత తన పాత విధానాలను ఎక్కడా మార్చుకోలేదు, పాత పరిపాలనా పద్ధతులను కూడా మార్చుకోలేదు. అంతేకాకుండా ప్రతిపక్షం పైన, విపక్షం పైన ఇప్పటి వరకు దౌర్జన్యాలు, దాడులు, కక్ష సాధింపు చర్యలు అనేక రకాలుగా సాగుతున్నా కనీసం వాటిని ఖండించిన దాఖలాలు లేవు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైతే దాడులతో, దౌర్జన్యాలతో ఇబ్బందులు పడుతూ బాధితులైన వారిని పరామర్శించడానికి వైసీపీ నాయకులు బయలుదేరుతారన్న వార్తలు తెలుసుకోగానే వారందరినీ హౌస్ అరెస్టులు కూడా చేయిస్తున్నారు. ఎక్కడికెక్కడ గృహ నిర్బంధంలో వారిని బయటికి రాకుండా చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, అలాగే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వారి నియోజకవర్గాల్లో ఈ దాడులకు, దౌర్జన్యాలకు గురైనటువంటి బాధితులను పరామర్శించాలని వారు సంకల్పించినప్పుడు పోలీసులు వారిని అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా గృహ నిర్బంధానికి తెరదీశారు. ఆ నియోజకవర్గాల్లో, పొంగనూరులో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ అనేక చోట్ల మామిడి తోటల నరికివేత, గృహాలను ధ్వంసం చేయటం, దాడులు చేయటం, వైసీపీ అధినేత తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలని ఎక్కడికెక్కడ దహనం చేయటం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయటం, ఇలాంటి అంశాల్లో పలువురు బాధితుల్ని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ పరామర్శించాలని ప్రయత్నించారు. వాటన్నిటినీ పోలీసులు భగ్నం చేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఇవే కాదు, ఇంకా అనేక చర్యలు. ఉదాహరణకి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు, ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి వారందరినీ మూకుమ్మడిగా రాజీనామాలు చేయించడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ఇంతకు ముందెప్పుడు జరగనటువంటి అంశం. ప్రభుత్వం మారినప్పుడు ఏదైనా ఒకరిద్దరిపైన ఇలాంటి ఒత్తిడి జరిగేదేమో, కానీ ఇప్పుడు అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలను రాజీనామాలు చేసి వెళ్ళిపోమంటూ ఒత్తిడి చేస్తున్నారు.
ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. విద్యాలయాల్లో రాజకీయాల ప్రమేయం పాత్ర ఉండకూడదని ఎంతగా భావించినా రాజకీయాలు పూర్తిగా విద్యాలయాలను ఆక్రమించే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క జన్మభూమి కమిటీలను పునరుద్ధరించి వారి ప్రమేయంతో, వారి పాత్రతో రాష్ట్రం అంతా ప్రజానీకం అందరూ కూడా జన్మభూమి కమిటీల అజమాయిషీలో, ఏలుబడిలో కొనసాగాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే పేరు మారవచ్చు, జన్మభూమి కమిటీల పేరుని మార్చే అవకాశం ఉంది. వాలంటీర్స్ స్థానంలో ఈ జన్మభూమి కమిటీలు పనిచేయబోతున్నాయన్న సూచనలు, సంకేతాలు కూడా అందుతున్నాయి. తర్వాత మొత్తంగా చూస్తే 2014 నుంచి 2019 వరకు సాగినటువంటి పాలన మళ్ళీ పునరావృతం కాబోతున్నదా? అవుననే సంకేతాలు ఈ పాలనా పద్ధతుల్ని బట్టి అందుతున్నాయి. కానీ వీటిని విమర్శించినటువంటి, వ్యతిరేకించినటువంటి, అప్పట్లో వీటిని విమర్శించి వీటిపైన పెద్ద ఎత్తున తన ప్రసంగాల్లో పేర్కొన్నటువంటి జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇలాంటి వాటిని సమర్థిస్తున్నారా, సమర్థిస్తారా? ఎందుకంటే ఆ కమిటీలు చేసిన అరాచకం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. ప్రతి పనిలోనూ, ప్రతి పైసా, పేదవాడికి అందే ప్రతి పైసలోనూ భాగస్వామ్యాన్ని కోరుకున్నటువంటి కమిటీల అరాచకం ఎవరు మర్చిపోలేదు. ఇవాళ మళ్ళీ అవే కమిటీలు పర్యవేక్షణ పేరుతో రేపొద్దున పెన్షన్ అందచేతలో భాగస్వామ్యం పంచుకుంటే మళ్ళీ పెన్షన్దారుల చేతికందే డబ్బులు కోతలు పడతాయా? గతంలో ఇదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే ఆ చంద్రన్న ట్యాక్స్, సి ట్యాక్స్ మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సి ట్యాక్స్ పేరుతో రకరకాలుగా ప్రతి పనిలోనూ అంతో ఇంతో దండుకోవడానికి ఈ కమిటీలు సంకల్పిస్తాయా? ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. అసలు ఈ కమిటీలు ఎందుకు? ఏం చేయబోతున్నాయి ఈ కమిటీలు? కమిటీలుగా ఏర్పడి కార్యకర్తలు, నాయకులు, ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సహా అందరూ వీటిని పర్యవేక్షించాలన్న అధినేత పిలుపు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దీంట్లో సహేతుకమైనటువంటి అంశాలు ఎక్కడా కనబట్టలేదు. నిజానికి గ్రామ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరినీ ఈ కార్యక్రమంలో నిమగ్నం చేస్తున్నామని చెప్పారు. మరి వారి మీద పర్యవేక్షణ అవసరమా? ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు వాలంటీర్స్ లాగా కేవలం ఏదో స్వచ్ఛంద సేవ చేసేటువంటి వాళ్ళు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల పైన ఎంతగా నిఘా, నియంత్రణ పెడుతున్నారు అంటే 2014 నుంచి 19 వరకు ప్రతి ప్రభుత్వ శాఖ పైన జన్మభూమి కమిటీల పెత్తనం కొనసాగింది. మళ్ళీ అదే జరగబోతోందా? ప్రతి పనిలోనూ, ప్రతి కాంట్రాక్ట్ పైన, ప్రతి వర్క్ పైన జన్మభూమి కమిటీల పెత్తనం కొనసాగింది. అనధికారికంగా జన్మభూమి కమిటీలకు సర్వ హక్కులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే జరగబోతోందా? ఏం చేయబోతున్నారు ఈ కమిటీల ద్వారా? సో ఇలాంటి అనేక రకాల సందేహాలకి సమాధానాలు మరి ఎప్పుడు లభిస్తాయో తెలియదు. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందా అన్న భయం మాత్రం ప్రజల్ని వెన్నాడుతోంది. ఒక పక్క ప్రతిపక్షం గొంతు నొక్కి ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులపైన, ఇళ్లపైన, ఆస్తులపైన విధ్వంసకాండ కొనసాగుతున్న నేపథ్యంలో సాక్షాత్తు వైఎస్ఆర్ విగ్రహాలను దానం చేసి, ముక్కలు చేసి రోడ్లపైన పడేస్తున్న సందర్భంలో
ఇంత విధ్వంసకాండ విచ్చలవిడితనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పాత అరాచక పాలన పునరుద్ధరించబడుతోందా? మళ్ళీ అదే కనుక జరిగితే, మళ్ళీ అలాంటి పాలనే కనుక వస్తే ప్రజల నుంచి ఏ రకమైనటువంటి రియాక్షన్ ఉంటుంది? ఇప్పటికే ఏఐటియుసి లాంటి అనేక రకాల కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కడానికి సిద్ధపడ్డాయి. కొత్త ప్రభుత్వం వచ్చి నెల కూడా కాలేదు, కానీ చిన్న చిన్న ఉద్యోగులని, పాఠశాలల్లో వంట చేసే ఉద్యోగులు, అనేక సంస్థల్లో వాచ్మెన్లుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇతర ఫోర్త్ క్లాస్ కేడర్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి తమకు నచ్చిన వాళ్ళని వేసుకోవడానికి అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్న పరిస్థితి. ఇవన్నీ చూసినవే. ఇవన్నీ 2014 నుంచి 19 వరకు కొనసాగినటువంటి అరాచక పాలనలో అందరూ చూసినవే, అందరికీ తెలిసినవే. మళ్ళీ ఇలాంటిదే పునరుద్ధరణ జరిగితే రాష్ట్ర ప్రజానీకం పరిస్థితి ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూద్దాం, మరి ఈ పాలన ఇలాగే కొనసాగుతుందా? కొత్త పుంతలు తొక్కి మరో రకంగా ముందుకెళ్తుందా?